హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హియర్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది గర్ల్ ఫ్రెండ్. అండ్ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది. రాహుల్ రవీంద్రన్ గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నారు. అండ్ చీలా సౌకి అతనికి నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ మన్మధుడు టూకి కొంచెం బ్రేక్ పడింది. అండ్ ఫైనల్లీ లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నారు కాబట్టి ఫైనల్లీ ఈ మూవీతో తను ఇట్టు కొట్టేశారు. అండ్ ఈ మూవీ స్టోరీ కూడా మీకు తెలిసే ఉంటుంది. హీరో హీరోయిన్ని లవ్ చేస్తాడు, కానీ హీరోయిన్కి కొంచెం ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చేలాగా అనిపిస్తుంది. అండ్ ఎలా బయటకు వచ్చింది, వచ్చాక ఏమైంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. అండ్ రష్మిక గారు అయితే క్యారెక్టర్లో తీశారు. ఏం యాక్ట్ చేశారండి అసలుకి. సైలెంట్గా ఉండి ఉండి క్లైమాక్స్లో మాత్రం యాటమ్ బాంబ్లో బ్లాస్ట్ అవుతారు. థియేటర్లో క్లాప్స్ అలా పడతాయి అంతే. హీరో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఇంప్రెస్ చేశారు. అతనిది ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్తో న్యాయం చేశాడు. ఒక ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్ రిలేషన్షిప్లో నలిగిపోయిన ఒక అమ్మాయి లైఫ్ చూపించి అలాంటి అమ్మాయిలకి ధైర్యం ఇవ్వాలని డైరెక్టర్ చేసిన ఆలోచన బాగుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఆలోచన అంత వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ హీరో క్యారెక్టర్స్ కొన్ని సీన్స్ చాలా ఇరిటేటింగ్గా అనిపించాయండి. ఈ స్టోరీ చాలా ఎంగేజింగ్గా రాశారు. అండ్ ప్రీ ఇంటర్వెల్కి ఒక 15 మినిట్స్కి ముందు కొంచెం ఫ్లో ఎక్కడో ఆగిందని అనిపించింది. కానీ ఎప్పుడైతే రోహిణి గారు ఎంట్రీ ఇస్తారో ఆ క్యారెక్టర్ వచ్చాక థియేటర్ అరుపులు అరుపులు వినపడతాయి అంతే. అండ్ రోహిణి గారు ఉండేది జస్ట్ 5 మినిట్సే అయినా మూవీ మొత్తం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్తారు. అండ్ ఫస్ట్ హాఫ్లో అను మెనల్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. క్యారెక్టర్ నేమ్ వచ్చేసి దుర్గా. చాలా బాగా రాశారు. రష్మిక కన్నా అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ చాలా బాగా రాశారు రవీంద్రన్ గారు. కానీ రియాలిటీలో దుర్గా క్యారెక్టర్ ప్రతి అమ్మాయికి కావాలని అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ఈ గొడవలు ఇవన్నీ ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమో శ్రీలీల ఏజ్, రియాలిటీ మంచులక్ష్మి ఏజ్. మూవీ మాత్రం యావరేజ్గా ఉందండి, చూడొచ్చు. నాకైతే సినిమా నచ్చింది. కానీ అందరికీ నచ్చుతుందో అంటే నా దగ్గర ఆన్సర్ లేదండి, మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇలాంటి కంటెంట్ మీకు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.